హరే కృష్ణ, వెల్కమ్ టు బన్నీ బ్లాగ్స్. సో ఇది వచ్చేసి గోవర్ధనగిరి మెయిన్ ఏరియా, లైక్ అ బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి గోవర్ధనగిరి అంటే ప్రదక్షిణానికి స్టార్ట్ అవుతాయి అన్నమాట వెహికల్స్. సో వెహికల్ అయితే తీసుకున్నాం. ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి దగ్గర 10 కిలోమీటర్స్ అని చెప్పారు. టోటల్గా వెహికల్తో ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాం. నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, బట్ ఇట్స్ టేక్ 6 to 7 hours టైం తీసుకుంటుంది. ఎండలో డిహైడ్రేట్ అయిపోతాం అండ్ వచ్చేసి ఇట్స్ నాట్ అ గుడ్ టైమ్ టు ఎక్స్ప్లోర్. ప్రజెంట్ వచ్చేసి బృందావన్లో ఉన్న ఇక్కడ ఉన్న టెంపుల్స్ అనేది మొత్తం ఒకటిసారి చూసేసి మనం చూసేద్దాం తక్కువ టైంలో. సో లెట్స్ ఎక్స్ప్లోర్. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇది నా సెకండ్ టైం విజిట్. సోలో ట్రిప్ ప్లాన్ చేశాను. సో అది కాస్త కొంచెం గ్రూప్ ట్రిప్కి డైవర్ట్ అయిపోయింది. మా కొలీగ్స్, మా కాలేజ్ మేట్స్ అందరు ఉన్నారు. సో వాళ్ళతో వచ్చేసి మేము ఈ వ్యాన్ ఉంది కదా, ఆ వ్యాన్ తీసేసుకున్నాం ఇక్కడికి వచ్చాక. ఎందుకంటే ఇది ఎండాకాలం, ఫస్టే మాడి మసైపోతాం నడుచుకుంటూ వెళ్తే ఎక్కడికైనా. సో గిరి ప్రదక్షిణ టోటల్గా నాకు తెలిసి 4 to 5 hours పట్టిద్దంట నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. ఎవరైతే గిరి ప్రదక్షిణకు వస్తారో ఎర్లీ మార్నింగ్ రావాలి. మధ్యాహ్నం వరకు వస్తే కనుక ఎండకి మీరు ఖచ్చితంగా వెహికల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఈవీ వెహికల్స్ ఉంటాయి అండ్ వచ్చేసి ఇట్లాంటి ఓమ్నీ వెహికల్స్ కూడా ఉంటాయి. సో ఇది బ్యారిగేట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గేట్స్ అంటే సైడ్ వాల్స్ అంతా గోవర్ధనగిరి మొత్తం సైడ్ వాల్ పెట్టే ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది గోవర్ధనగిరి ప్రత్యేకత. సో పోతూ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మెయిన్గా ఇది గోవర్ధనగిరి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి టోటల్గా సర్కిల్ స్టార్ట్ అవుతుంది. అండ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఈవీ వెహికల్స్ ఉన్నాయి కదా, అవి అవాయిడ్ చేసి మేము ఎక్కువ మంది ఉన్నామని చెప్పేసి మన ఈ ఎకో వెహికల్ అయితే తీసుకున్నాము, పెట్రోల్ వర్షన్. సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వచ్చేసి ఇక్కడ మట్టి ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉంది మట్టి. మీకు అంటే నడిస్తే మట్టి పైన మీకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. సో లెట్స్ సీ. గోవర్ధనగిరి ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఇది మెయిన్ టెంపుల్ మనకు. ఫైనల్గా రాధారాణి టెంపుల్కి అయితే వచ్చేసిన. సరసర కాలుతున్నాయి ఇక్కడ కాళ్ళు అయితే. అండ్ పక్కన చూసుకుంటే మనకు మంచి వ్యూ కనిపిస్తుంది, యూపీ టోటల్గా ఇక్కడున్న లోకాలిటీ. అండ్ ఇప్పుడు వచ్చేసి పైనకి ఎక్కేయడమే, లోపలికి ఎక్కేసి లోపల ఉన్న టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఫైనల్గా అయితే ఒక 15 minutes వాక్ తర్వాత టెంపుల్కి అయితే ఎక్కేసిన పైనకి. సో ఎప్పుడు చూసినా 365 days అయితే ఇక్కడ క్రౌడ్ ఉంటుంది మనకి. చూడండి టెంపుల్ లోపల. బట్ ఇక్కడ వచ్చేసి మీరు స్వామీజీలు మీరు కూర్చున్న దగ్గరికి వచ్చేసి బుక్కులు అవి పట్టుకొని వస్తారు. మాకు అది రాయండి, చందా ఇది రాయండి అని చెప్పేసి. మొత్తం దొంగ స్వాములు, ఎవరు నమ్మకండి. ఇక్కడ డబ్బులు గుంజడానికైతే పక్కా వస్తారు. ఏ టెంపుల్లో చూడు దోపిడీ. ఇట్లాంటి టెంపుల్ అంటే డివోషనల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం దేవుని కోసం వస్తాం, దండం పెట్టుకోవాలి, పోవాలి.
స్వామీజీలు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. అదైతుంది ఇదైతే అని చెప్తారు, అంత బోగస్, అంత ఏముండదు. జస్ట్ దేవుని చూడడానికి వచ్చినాం, దేవుని చూడాలా, వెళ్ళిపోవాలి, వేరే ఏం పట్టించుకోవద్దు. ఫైనల్లీ ప్రేమ్ మందిర్కి అయితే వచ్చేసినాం. ప్రేమ్ మందిర్ చాలా వైరల్ వీడియో, చాలామందికి తెలిసే ఉంటుంది ఇన్స్టాలో. అండ్ ప్రేమ్ మందిర్ ముందు మనకు గోవర్ధనగిరి ఆర్టిఫిషియల్గా రెడీ చేసి పెట్టారు, వచ్చిన వాళ్ళు చూసి ఫొటోస్ దిగడానికి. అట్లా ప్రజెంట్ మేము వచ్చేసి అయితే 3 PM అవుతుంది, ఆఫ్టర్నూన్. సరసర కాలుతున్నాయి కింద కాళ్ళు. సో వైట్ బండ ఎక్కడ ఉంటుందో దాని మీద అడిగేసిపోవాలి. పొరపాటున నల్ల బండ మీద కాలేసారు అనుకోర్రి, కథ మీ కాళ్ళ పని అయినట్టే, ఫ్రై అయిపోతాయి పెనం మీద. సో చూసి నడవాలి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మొత్తం పాలరాతితోనే చేశారు ఈ బండని. అండ్ ఈవినింగ్ వస్తే కనుక మీకు మంచిగా లైటింగ్ షో ఉంటుంది. ఇట్స్ టాప్ క్లాస్ లైటింగ్ షో. అండ్ ప్రజెంట్ ఈ కంటిన్యూషన్ వీడియో వచ్చేసి యమునా నది బోట్. సో చూడొచ్చు, యమునా నదిలో చాలామంది బోటింగ్ చేస్తూ ఉంటారు. ప్రీవియస్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 years బ్యాక్ చాలా పొల్యూటెడ్ ఉండే, ఇప్పుడు కొంచెం క్లియర్గా కనిపిస్తున్నాయి యమునా నది వాటర్. జస్ట్ మీకు 100 rupees పర్ పర్సన్, 100 rupees తీసుకుంటారు యమునా నదిలో ఇట్లా బోటింగ్ చేయడానికి. మీ అందరికీ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్.